హైదరాబాద్ నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించేందుకు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో సరూర్ నగర్ చెరువు పరిసరాల్లో డ్రోన్లతో నిఘా పెట్టారు. ఆటోలో కూర్చుని గంజాయి సేవిస్తున్న యువకులు డ్రోన్ కెమెరాలకు చిక్కారు. అప్రమత్తమైన పోలీసులు వీరిని స్పాట్కు చేరుకుని గంజాయి సేవిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సిబ్బంది చెరువు వద్దకు వెళ్లగా గంజాయి సేవిస్తున్న యువకులు పరారయ్యారు. పోలీసులు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. తెలంగాణలో డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ డ్రగ్స్ను నిలువరించే విధంగా వినూత్న చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ కమిషనరేట్ పరిధి కావచ్చు, లేదంటే మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు వినూత్న చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నిర్మానుష్య ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేస్తూ అక్కడ పరిస్థితిని, అసాంఘిక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అక్కడ చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరూర్ నగర్ చెరువు వద్ద కొంతమంది యువకులు ఆటోలో కూర్చుని డ్రగ్స్ సేవిస్తుండగా డ్రోన్లతో పోలీసులు అయితే పసిగట్టారు. వెంటనే ఆ సమాచారాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అందజేయడంతో స్పాట్కి చేరుకుని ఆ గంజాయి సేవిస్తున్న యువకులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. ఈ గంజాయి ఎక్కడ కొనుగోలు చేశారు, ఎంత మొత్తంలో కొనుగోలు చేశారు, అలాగే ఎప్పటి నుంచి ఈ గంజాయిని సేవిస్తున్నారు అనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే వివరాలు తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరూర్ నగర్ చెరువు వద్ద అయితే ఉన్నాము. మనం చూసుకోవచ్చు విజువల్స్లో చెరువుకి ఆనుకుని చెట్ల పొదలు ఉన్నాయి, అలాగే చెట్లు కూడా ఉన్నాయి. ఇవంతా కూడా నిర్మానుష్య ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ నిర్మానుష్య ప్రాంతాన్నే ఈ గంజాయి కొట్టే యువకులు టార్గెట్గా చేసుకుంటూ, ఆసరాగా చేసుకుంటూ ఇక్కడ ఉదయం కావచ్చు, లేదంటే రాత్రి సమయాల్లో ఇక్కడికి చేరుకుని నిత్యం సిగరెట్లో గంజాయి పెట్టి వాటిని గంజాయిని అయితే సేవిస్తున్నారంటూ కూడా ప్రస్తుతం స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు. ఈరోజు పోలీసులు డ్రోన్లతో ఎక్కడికక్కడ మానిటరింగ్ చేయడంతో ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు. చెప్పండి, మీకున్న సమస్యలు ఏమిటి? ఇక్కడ గంజాయి ఏ సమయాల్లో కొడుతూ ఉన్నారు? ఇక్కడ రాత్రి పగలు అనేది లేదు సార్. ఎప్పుడంటే అప్పుడు వచ్చి కొడుతురు. వాళ్ళని ఏమైనా అడిగితే మమ్మల్ని కొట్టనీకి వస్తున్నారు. పోలీసులు కూడా ఇక్కడ ఒక నిఘా పెట్టి వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. గతంలో అంటే గంజాయి కొట్టే యువకులు ఇదే స్పాట్లో పోలీసులు కొద్దిసేపటి క్రితమే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే గతంలో మీరు చెప్పే ప్రయత్నం చేశారా? యువకులు కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటారని తెలుస్తుంది. ఆ యువకులకి చెప్పే ప్రయత్నం చేశారా? చేసినాం సార్. పోలీసులు కూడా పెట్రోలింగ్కి వస్తారు. సార్లకు చెప్పినాము, కొద్దిగా ఇక్కడ ఒక నిఘా పెట్టండి సార్, ఎప్పుడు పడితే అప్పుడు గంజాయి తాగుతారు, ఆడపిల్లలు స్కూల్కి పోయి ఇంటి నడుచుకోవడం వాళ్ళని భయపెట్టేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కొద్దిగా పోలీసులకు మనవి చేయండి ఏమనగా కొద్దిగా కఠిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చిన యువకులు వాళ్ళు ఏవైతే వాడారో అవి కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే మీడియా రాగానే ఇక్కడి నుంచి పరారైన యువకులు ఇదే పేపర్లో వాళ్ళంతా కూడా గంజాయిని అయితే పెట్టుకున్నారు, గంజాయి పౌడర్ని పెట్టుకున్నారు. వాళ్ళతో తీసుకువచ్చిన సిగరెట్లను, ఆ సిగరెట్లలో ఈ గంజాయిని, ఈ పేపర్లో తీసుకువచ్చిన గంజాయిని అంతా కూడా ఆ సిగరెట్లలో నింపి ఇక్కడ తాగే ప్రయత్నం చేశారు. అయితే మీడియా ఒక్కసారిగా ఇక్కడికి రావడంతో వాళ్ళంతా కూడా అలర్ట్ అయ్యి ఇక్కడి నుంచి పరారైన దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఏబిఎన్ స్క్రీన్ మీద నిందితులు ఎవరైతే ఉన్నారో, గంజాయి కొడుతున్న నిందితులు ఉన్నారో వాళ్ళు పరారవుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న స్థానికులు ఒకటే చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో, రాత్రి సమయాల్లో ఎక్కువగా ఇక్కడ గంజాయి సేవించడానికి యువకులు వస్తున్నారు కాబట్టి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే డ్రోన్లతో ఎప్పటికప్పుడు పూర్తి పర్యవేక్షణ ఉంచుతూ కూడా గంజాయి సరఫరా కావచ్చు, లేదంటే ఇక్కడ గంజాయి కొడుతున్న యువకులు కావచ్చు, వీళ్ళందరిపై కూడా ఎవరైతే గంజాయి సేవిస్తున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ప్రస్తుతం స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు రవితో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.